మనకు మన పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలు పురాణాల నుంచి తీసుకునేది సోదరా. అసలు ఏంటి సనాతన ధర్మం? ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు, ఈయన సనాతన ధర్మ పరిరక్షకుడు మనం ఇచ్చేదని కదా. ప్రతి ఒక్కరూ మనం ఎందుకు పరిరక్షించుకోకూడదు సనాతన ధర్మం అంటే? మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి క్షుణ్ణంగా అంటే విని ఆయన్ని మాట్లాడాలి అని నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పాపం ఇంకా శేఖర్ రెడ్డి లాంటి సోదరులు వచ్చి మా నాయకుడు నిలబడుతున్నారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. నేనేం చెప్పలేను, ఎందుకంటే ఆయన మోసం చేసిన ప్రజల్లో మొట్టమొదటి మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి మోసం చేసిన ప్రజల్లో ముందుగా శేఖర్ అన్న ఇళ్లే ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే ఏంటి సనాతన ధర్మం అంటే? మీరు విన్నారా మా నాయకుడు చెప్పిన మాట? నేను గౌరవంగా నాకు తెలిసినట్టు అంటే మీరు చాలా విమర్శలేకపోయారు. మిమ్మల్ని అడిగారని ఆమె ఎప్పుడన్నా అంటే ఆయన ఎప్పుడన్నా ప్రసాదం తిన్నాడా? నేను విమర్శలకు పోను, నేను దేవుని మాల్లో ఉన్నాను. ఏ రోజు ప్రసాదం కళ్ళెత్తుకొని తినలేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు తినలేదని మేము అడగలేదు. మేము ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాంట్లో ఫలాని పదార్థం కలుస్తానని తినలేదని మేము అనుకోవచ్చా? మేము అన్నాం ఆ మాట? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కలుస్తానని తెలుసు కాబట్టి ఆయన తినలేదు అనుకోవచ్చా? అంటే ఎంత జుగుప్సాకరంగా ఏంటి సార్ అసలు ఏంటి సనాతన ధర్మం అంటే? మన ధర్మాన్ని భారతదేశం భిన్నత్వంలో ఏంటి సార్ భిన్నత్వం? అన్ని జాతులు కలిసి ఉండడం అంటే ఏది? మాది ఈ జాతి లేదా సార్? అంటే హిందూ సితార హమార్ అంటే భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండడం, అందుకే మనం భారతీయులు, మనం భిన్నత్వంలో ఏకత్వం. ఈ సూడో సెక్యులరిస్ట్ సోకాళ్ళు అందరూ మాట్లాడుతున్నారే, మరి ఈ భిన్నత్వంలో అత్యధికంగా ఎక్కువ శాతం ఉన్నటువంటి జాతి ఏది సార్? మరి దాన్ని మన జాతిని మనం పరిరక్షించుకుంటూ ఎదుటి జాతిని మనం ఎదుటి మతాన్ని గౌరవిద్దాం అన్నదే పవన్ కళ్యాణ్ గారి ప్రధాన నిర్ణయం. ఈరోజు మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అత్యధికంగా ఈరోజు చూడండి ట్రాల్స్ లో ఒక విషయాన్ని ఎట్ చేస్తున్నారు. నిజంగా చేతులు జోడించి దండం పెడుతున్నాం నా ముస్లిం సోదరులకు. వెంకటేశ్వర స్వామి మా ఇంటి అల్లుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడెక్కడ మత సమస్యలు పాటించడం లేదు, ఆయన ఇటువంటి దానికి చెప్పడం లేదు. ఆయన క్లియర్ గా ఉన్నాడు. రేపు పొద్దున్నే ముస్లింస్ జరిగినా నేను ఇంతే స్థాయిలో నిలబడతా, రేపు పొద్దున్నే ఒక చర్చిలో ఒక క్రిస్టియన్ సోదరుడికి జరిగినా ఇంతే స్థాయిలో నిలబడతా. మరి నేనున్న హిందూ మతానికి జరిగినప్పుడు నేను ఎందుకు ప్రశ్నించకూడదు అని అంత బోల్డ్ గా ఉన్నాడని చెప్పి అక్కడ నిజంగా క్రిస్టియన్ సోదరులు ఫాదర్లు కావచ్చు ముస్లింస్ వాళ్ళు నిజంగా స్వీకరిస్తూ ఉంటే ఇక్కడ రాజకీయం చేస్తూ ఉండేది ఎవరు సార్? మీరు కదా వచ్చి మాట్లాడేది. ఏ పొద్దు శరణాగతుడు అంటే మనం ఒక 7 కొండల వాడు వెంకటరమణ అని చెప్పి ఆయన ఎందుకు అన్ని 2 కొండలు చాలని మాట్లాడిన చరిత్ర ఎవరికి సార్? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు దేవుని అంటే తగ్గించి చూస్తున్నారు? మీరు ఎందుకు ఆ ఆచార వ్యవహారాలను మనల్ని మనం తగ్గించుకోకూడదని కదా ఆయన భుజాన్ని ఎత్తుకునింది. మరి మీకు ఎందుకు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేరు? మీరు కదా రాజకీయం చేస్తూ ఉండేది. ఇప్పుడు ఎందుకు రావాలి ఆయన? ఎందుకు వస్తున్నాడు? నేను వెంకటేశ్వర స్వామి ప్రాయశ్చిత్తంతో పిలిపించుకున్నాడు అన్నాం. పవన్ కళ్యాణ్ గారి ద్వారా వెంకటేశ్వర స్వామి ప్రాయశ్చిత్తంతో పిలిపించుకుంటున్నాడు అంటున్నాం. ఏ సార్ గతంలో జరిగింది ఇదే వ్యక్తులు వైసీపీ పార్టీ నుంచి 2 వ్యక్తులు పైన పార్టీ ఇవ్వాలనుకుంటే దాదాపు 15 కేజీలు మటను చికెను దొరికితే అక్కడ సాక్షాత్తు ధర్మారెడ్డి వీళ్ళ తీసుకుపోయి విజిలెన్స్ వాళ్ళు పట్టిస్తే ఇప్పుడు ఏమైంది? ఆ కేసు చెప్పగలరా సార్? ఇప్పుడు ఎవరు ప్రభుత్వం? ఆ ప్రభుత్వంలోనే కదా. మరి ఇప్పుడు మీరు చూపించండి వర్మ గారు. నేను భక్తి అనేది పైకి మాటలు చెప్తే రాదు. కాదండి, ఎప్పుడూ లేనిది ఈ రోజు కాదు. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పెట్టి లేనిది ఎక్కడ చూసినా డిక్లరేషన్ బోర్డులు పెట్టడం, లేకపోతే వేరే వేరే పీఠాధిపతులు అందరూ వచ్చి అక్కడ ధర్నాలు చేయడం, మీరు డిక్లరేషన్ ఇస్తేనే తప్పించి పైకి వెళ్ళడానికి వీల్లేదండి. వర్మ గారు మీరు చాలా మంచి ప్రశ్న. ఏం లేదు మీకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను, మా వర్మ గారిని అడుగుతున్నా డైరెక్ట్ సూట్ గా. మీకు ఈ రోజు కాదు ఏ రోజు మీకు ఊహ తెలిసాక తిరుమల ప్రసాదం పెడితే చెప్పులు తీసేతో కళ్ళకు అద్దుకొని తినరా? ఈ రోజు కాదు నేను అనేది నా పాయింట్ పూర్తిగా వినండి. పవన్ కళ్యాణ్ గారే తెచ్చారా? వినండి నా పాయింట్ పూర్తిగా తగ్గిపోతుంది. నాగేంద్ర గారు వినండి, ఒక్క నిమిషం వినండి. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఎంతసేపు మాట్లాడతారో అంతసేపు నేను అనేది ఏంటంటే నిన్నటి వరకు డిక్లరేషన్ సంబంధించి బోర్డులు అన్నీ లేవు. ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టారట. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పైకి వెళ్తేనే కానీ వెళ్ళనివ్వని చెప్పి కిందన ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారు. సో చెప్పండి. డిక్లరేషన్ గురించి చెప్తాను. డిక్లరేషన్ అంటే ఏంటి సార్? శేఖర్ రెడ్డి గారు అని కూడా తెలుసుకోవాలి. డిక్లరేషన్ అంటే నేను కూడా చర్చికి వెళ్ళినా, శేఖర్ అన్న మసీద్కి వెళ్ళినా,
జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళినా నా ఆత్మ ప్రబోధానుసారం అక్కడ ఉన్నటువంటి నియమాలను దానిని అక్కడ ఉన్నటువంటి మనోభావాలను నేను పాటిస్తాను అని వెళ్ళి దర్శించుకోవడమే డిక్లరేషన్ అంటే. దాన్ని ఏదో రాజశేఖర రెడ్డి అదేమి వారసత్వం కాదు, ఆయన కొడుకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు అనేది ఏంటంటే అసలు ఈ డిక్లరేషన్ మీద సంతకం పెడతారో పెట్టరో తెలియక ముందే ఇంత అడావిడి ఎందుకని? అది వినండి సార్, వినండి. జనసేన పార్టీలో కానీ మా నాయకుడు కానీ డిక్లరేషన్ గురించి మేమేం ప్రిన్సిపల్, ఎందుకంటే అది టీటీడీ చూసుకుంటుంది. డిక్లరేషన్ సంతకం పెడతాదా లేదా అనేది టీటీడీ నిర్ణయం, వాళ్ళు అడగాలి. ఎందుకంటే ఇటువంటి డిక్లరేషన్లు లేకుండా చేశారు గత ప్రభుత్వంలో అనేది మాట్లాడుతున్నారు కొంతమంది. అంతేగాని ఈ సోకాల్డ్ సూడో సెక్యులరిస్ట్ గురించి మాట్లాడుతున్నాను. సెక్యులరిజం పేరుతో వచ్చి ఆయన హిందువుగా ఉండి లేదా హిందువులు మాట్లాడకూడదా? మేము లేమా భిన్నత్వంలో ఏకత్వంలో? ఎందుకు రావాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? అరెస్ట్ చేస్తారు. వినండి, ఎవరు అరెస్ట్ చేస్తామన్నారండి? ఎవరన్నా నోటీస్ ఇచ్చారా ఆయనకు? ఈ ప్రభుత్వం ఏమన్నా వెళ్ళి మీరు రావద్దు ఇదో 41A నోటీస్ శాంతి భద్రతలను ఎవరన్నా నోటీస్ అప్లై చేశారా? మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి వినండి. నాగేంద్ర గారు ఆయన ఏం మాట్లాడారు ఫస్ట్ మీరు వినండి, విని తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. ఆయన వెర్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాయిస్ ప్లే చేయండి. మాట్లాడిందే అబద్ధం అని చెప్తుంటే అదే ఓకేలేండి, వినండి. ఓకే, మిగతా వాళ్ళు కూడా వినాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. వెళ్ళిన నేను ఈరోజు ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను